ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వెబ్సైట్ క్రాష్ అయింది. ఒక్కసారిగా యాప్ తో పాటు వెబ్సైట్ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఎయిర్పోర్టుల్లో ప్యాసింజర్లు క్యూ కట్టారు. వెబ్సైట్ క్రాష్ అయినట్లు ఎక్స్ వేదికగా ఇండిగో యాజమాన్యం తెలిపింది. కోర్ టీం నిరంతరం పనిచేస్తోందని, త్వరలో పునరుద్ధరణ చేస్తామని ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులు సహకరించాలి అంటూ ఇండిగో సంస్థ ఎక్స్ వేదికగా కోరింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వెబ్సైట్ క్రాష్ అయింది. ఒక్కసారిగా యాప్ తో పాటు వెబ్సైట్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఎయిర్పోర్టుల్లో ప్యాసింజర్లు క్యూ కట్టారు. వెబ్సైట్ క్రాష్ అయినట్లు ఎక్స్ వేదికగా ఇండిగో యాజమాన్యం తెలిపింది. కోర్ టీం నిరంతరం పనిచేస్తోందని, త్వరలో పునరుద్ధరణ చేస్తామని ఈ ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులు సహకరించాలంటూ ఇండిగో సంస్థ ఎక్స్ వేదికగా కోరింది. అయితే ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో వెబ్సైట్ క్రాష్ అయింది. ఒక్కసారిగా యాప్ తో పాటు వెబ్సైట్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక దేశీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థ అయినటువంటి ఇండిగో సర్వర్లలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. ప్రధాన రిజర్వేషన్ ప్లాట్ఫామ్ లో అంటే కోర్ రిజర్వేషన్ ప్లాట్ఫామ్ ఏదైతుందో దాంట్లో తలెత్తినటువంటి సాంకేతిక సమస్యల కారణంగా సంస్థ వెబ్సైట్, మొబైల్ యాప్ తో పాటు ఎయిర్పోర్ట్ లోని ఆన్లైన్ సేవలు కూడా స్తంభించిపోయాయి. దీంతో బుధవారం దేశవ్యాప్తంగా పలు విమానాల్లో ఇండిగో కార్యకలాపాలు అస్తవ్యస్తమై వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయాల్లో కూడా పడిగాపులు చేశారు. భారీగా క్యూ లైన్లు, ఆన్లైన్ చెక్ ఇన్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ కియోస్క్ కూడా పనిచేయకపోవడంతో విమానాశ్రయాల్లోని ఇండిగో కౌంటర్ల వద్ద ప్రయాణికులు గంటల తరబడి బారులు తీరాల్సి వచ్చింది. సిబ్బంది సాంకేతిక లోపం కారణంగా బోర్డింగ్ పాస్ లను మాన్యువల్ గా అంటే చేత రాసి జారీ చేయడంతో ఒక్కో ప్రయాణికుడికి ఎక్కువ సమయం పట్టింది. విమానాలు ఆలస్యంగా బయలుదేరడంతో కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నటువంటి ప్రయాణికులు అత్యవసర పనులతో వెళ్లే వాళ్ళు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఇండిగో వివరణ ఇచ్చింది. తమ రిజర్వేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లుగా ఇండిగో యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. టెక్నికల్ పార్ట్నర్లతో కలిసి తమ ప్రత్యేక బృందాలు ఈ సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు శ్రమిస్తున్నాయని కూడా పేర్కొంది. అత్యవసర ప్రయాణాలు ఉన్నారు కాంటాక్ట్ సెంటర్ ని సంప్రదించాలి. తర్వాత సమయాల్లో ప్రయాణాలు ఉన్న వాళ్ళు కూడా కొద్దిసేపు తర్వాత యాప్ లేదా వెబ్సైట్ ను ప్రయత్నించాలని కూడా కోరింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నట్లు కూడా ఈ ప్రకటనలో పేర్కొంది. అయితే విజయ చంద్రిక ఏదైతే దేశీయ విమానయాన మార్కెట్ లో దాదాపు 60% పైగా వాటా ఇండిగోదే. రోజుకి దాదాపు 2000కు పైగా విమానాలు నడిపే భారీ సంస్థలో సర్వర్ కేవలం గంటపాటు పోరాడించిన దేశవ్యాప్తంగా మొత్తం ఏవియేషన్ నెట్వర్క్ ఈ యొక్క సప్లై చైన్ దెబ్బతింటుంది. క్లౌడ్ ఆధారిత వ్యవస్థలు, అదేవిధంగా సెంట్రల్ రిజర్వేషన్ సిస్టమ్ సిఆర్ఎస్ వైఫల్యం చేసినప్పుడు తక్షణమే ఏదైతే ఆల్టర్నేటివ్ సర్వర్స్ మారే ప్రతిష్టాత్మక చర్యలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని కూడా తాజా ఘటన రుజువు చేస్తోంది. ఏదైతే ప్రయాణికుల భద్రత నియంత్రణ గతంలో చూసుకుంటే 2024 అక్టోబర్ లో మైక్రోసాఫ్ట్ అవుటేజ్ సమయంలో కూడా ఇలాంటి అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో భారీ ఎయిర్లైన్స్ ఇలాంటి అత్యవసర సమయాల కోసం మరింత మెరుగైనటువంటి ఆఫ్లైన్ మాన్యువల్ ప్రోటోకాల్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇండిగో మాత్రం ఇంకా ఆ యొక్క ఘటన నుంచి ఇంకా పాఠాలు ఏవి నేర్చుకోలేదని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డీజీసీఏ ఇలాంటి సర్వర్ లేదా ఆపరేషన్ లోపాల వల్ల విమానాలు రద్దయితే ప్రయాణికులకు పూర్తి రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమాన టికెట్ ఉచితంగా కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఎయిర్లైన్స్ వద్ద పూర్తిగా డిజిటల్ చెక్ ఇన్, అదేవిధంగా తక్షణ మాన్యువల్ ప్రాసెస్ కు మారే బ్యాకప్ సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా మాన్యువల్ గా ఒక్కో ప్రయాణికుడికి ప్రాసెస్ చేయడానికి 3 నుంచి 4 రెట్లు ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా విజయ చంద్రిక ఇండిగో రోజు 2000 కంటే ఎక్కువ విమానాలు నడుస్తూ 60% పైగా ఈ దేశీయ మార్కెట్ కలిగి ఉంది. దీనివల్ల సర్వర్లో ఈ ప్రయాణం ప్రాబ్లం వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికుల మీద దీని భారం పడిపోతుంది. కాబట్టి దీనికి కొంత అంటే త్వరలోనే దీన్ని సాల్వ్ చేస్తామని ఇండిగో చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు జరిగిన నష్టం అయితే చాలా ఎక్కువగానే ఉందనే చెప్పచ్చు. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.